అందరు కూడా పరిశుద్ధ గ్రంథాలను తీసుకున్నట్టయితే దేవుని వాక్యము మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మార్కు సువార్త అందరు కూడా తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని ఈ దినమున మనము చదువుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని మనము మూల వచనముగా చదువుకొని దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాము. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మరొకసారి చదువుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం పరిశోధించుదాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని పరిశోధించుదాం. యేసుప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్న సందర్భంలో అనేక విషయాలు ప్రజలకు తెలియజేశాడు. పరలోకం గురించి తెలియజేశాడు, పరదేశు గురించి తెలియజేశాడు, తర్వాత నరకము గురించి కూడా తెలియజేశాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో పాతాళం అనే లోకం ఒకటి ఉంది, పరదేశు అనే లోకం ఒకటి ఉంది, తర్వాత భూలోకం అనే లోకం ఒకటి ఉంది, నరకం అనే ఒక లోకం కూడా ఉన్నది. ఇవే కాకుండా ఇంకా విశ్వములో అనేక లోకాలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. అనేక లోకాలు, అనేక ప్రపంచాలు విశ్వములో ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథమే మనకు దేవుడే తెలియజేశాడు. కనుక అనేక లోకాలు విశ్వంలో ఉన్నాయట. ఆ అనేక లోకాల గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో యోహాను గారికి దేవుడు చెప్పుతున్నటువంటి మాట కూడా చూద్దాం. ప్రకటన 12 అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. అంటే సర్వలోకాలని మోసపుచ్చిండు. ఈ ఒక లోకమునే కాదు, సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి అపవాది. కనుక విశ్వం మనకు అర్థమైతే విశ్వములో అనేక లోకాలు ఉన్నాయి, అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో నివసించే నివాసులు కూడా ఉన్నారు. ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క నివసించే నివాసుల కొరకు దేవుడు ఆ లోకాలను సృజించుకుంటూ వచ్చాడు. కనుక దేవదూతలు నివసించే లోకము ఒకటి ఉంటుంది, కెరూబులు నివసించే లోకము ఒకటి ఉంటుంది, మహాదూతలు నివసించే లోకము ఒక లోకం ఉంటుంది, శరాపులు నివసించే ఒక లోకం ఉంటుంది. అందరూ దేవదూతలని మనం అనుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాబులు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, ఇంకా అనేక మంది నక్షత్రములకు సంబంధించిన దూతలు కూడా ఉన్నారట. కనుక ఆయా లోకాలలో నివసించడానికి దేవుడు విశ్వంలో అనేక లోకాలను
ప్రపంచాలను నిర్మించి ఉన్నాడు. కనుక ఆ ప్రపంచాల గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో 3 సందర్భంలో దేవుడి వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము, అందరు తీయండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించిండట. అంటే విశ్వంలో ఎన్నో ప్రపంచాలు మనకు కనబడకుండా ఉన్నాయి. ఈ ప్రపంచములు ఏ విధంగా నిర్మాణమయ్యాయి అని అంటే అందులోని 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచములనేటివి దేవుని యొక్క వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. కనుక ఈ దృశ్యం సంబంధమైన ప్రపంచం ఒకటి ఉంది, అదృశ్య సంబంధమైన ప్రపంచాలు కొన్ని ఉన్నాయి. ఈ యొక్క మనము నివసిస్తున్న ఈ భూమి ఇదొక ప్రపంచము. ఈ భూమి అనేది ఇదొక ప్రపంచం. ఈ భూమి మీద మానవులను నిర్మించాలని ఉద్దేశం కలిగే దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించి ఉన్నాడు. ఈ భూమి మీద కేవలము మానవులు మాత్రమే ఉండాలి తప్ప ఈ భూమి మీద దేవదూతలు నివాసం చేయడానికి వీలు లేదు, కెరూబులు నివాసం చేయడానికి వీలు లేదు, తర్వాత శరాబులు నివాసం చేయడానికి వీలు లేదు, మహాదూతలు సైతము వీలు లేకుండా వాటికి నివాస స్థలములు అదృశ్య ప్రపంచాలు కొన్ని ఉన్నాయి. ఆ అదృశ్య ప్రపంచాలలో వారికి కేటాయించిన ప్రపంచాలలో వారు మాత్రమే నివాసం చేయాలి. ఏ యొక్క కేటగిరీకి సంబంధించిన వారి కొరకు దేవుడు విశ్వములో ఒక ప్రపంచాన్ని నిర్మాణం చేసి ఉన్నాడు. శరాబులకు సంబంధించిన ప్రపంచము, కెరూబులకు సంబంధించిన ప్రపంచము, దేవదూతలకు సంబంధించిన ప్రపంచము, తర్వాత మహాదూతలకు సంబంధించిన ప్రపంచం అనేది విశ్వంలో ఉంది. మనకెలాగూ ఈ భూమి అనే ప్రపంచము దేవుడు మనకు సృజించి పెట్టాడో, ఈ భూమి మీద మానవ జాతులమైన మనము ఏ విధంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నామో ఆయా ప్రపంచాలలో వారు కూడా బ్రతకడం కొరకే దేవుడు ప్రపంచాలను నిర్మాణం చేసి ఉన్నాడు. ఆ ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా నిర్మాణమై ఉన్నమాట. దేవుని మాటను బట్టి ప్రపంచము పుట్టుకొచ్చాది. అలాగనే ఆ ప్రపంచాలను దేవుడు జ్ఞానము చేత మళ్ళీ సృజించాడు అన్నాడు. ఇక్కడనేమో వాక్యం ద్వారా నిర్మాణం చేశాడన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో, ఇర్మియా గ్రంథము అందరు తీయండి 10వ అధ్యాయము 12వ వచనము చూసినట్టయితే అక్కడ ఏ విధంగా ప్రపంచములను దేవుడు నిర్మాణం చేశాడో చూద్దాం. 10 నుంచి చదువుతున్నాను. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశము కింద ఉండకుండా
నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేసిను. వర్షము కలుగునట్టుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రాణించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆకాశమును సృజించినవాడు, భూమిని సృజించినవాడు, తర్వాత వర్షమును సైతము భూమి మీదకి పంపించేవాడు, ఆ తర్వాత గాలిని కూడా తన ధనాగారముల నుంచి గాలిని పంపించేవాడు. ఆకాశము ఆయన ఆయన సృష్టి, భూమి ఆయన సృష్టి, గాలి ఆయన సృష్టి, నీరు ఆయన సృష్టి. ఆయన సమస్తమును ఆయనే సృజించాడు. ప్రపంచములను సైతము ఆయనే సృజించాడు. అది ఎలాగట? తన జ్ఞానము చేత, తన బలము చేత ఆయన వాటిని సృజించాడు. కనుక ఆయనే రాజు అన్నాడు. ఆయన ఏమన్నాడు? మన 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అంట. ఆయన జీవము కలిగిన దేవుడు కదండి. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన రాజు. ఇంకా తర్వాత ఆయనే నిజమైన దేవుడు అన్నాడు. అంటే దేవుడు అనే వ్యక్తికి ఇన్ని సృజించిన వ్యక్తి అయి ఉండాలి, ప్రపంచాలను సృజించిన వ్యక్తి అయి ఉండాలి, విశ్వాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి అయి ఉండాలి, పంచభూతములు సైతము సృజించిన వాడు అయి ఉండాలి. ఈ పంచభూతములు ఆయన సృష్టి. ఈ పంచభూతాలతోటి ఈ ప్రపంచాన్ని దేవుడు నిర్మాణం చేసి ఉన్నాడు. ఇవన్నీ చేసి నరకమును కూడా ఒక లోకాన్ని ఆయనే సృజించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని ప్రపంచాలలో వారందరు కూడా నివాసులు ఉన్నారు కదా. మరి నరకం అనేది ఆయన ఎందుకు సృజించి పెట్టాడు? ఈ నరకం అంటే ఏమిటి? ఈ నరకం అనేది ఎలాగుంటుంది? ఆ నరకాన్ని ఎవరైనా చూశామా? నరకాన్ని ఎవరు చూసిన వారు లేరు. ఇది వరకు నరకంలోకి ఎవ్వరు కూడా వెళ్ళలేదు, నరకాన్ని చూడలేదు, నరకమునకు ఎవరు వెళ్ళలేదు. పరలోకాన్ని కూడా ఎవరు చూడలేదు, పరలోకమునకు యేసుప్రభు తప్ప ఎవరు వెళ్ళిన వారు కాదు. అంటే దేవుడి యొక్క మహా అద్భుతమైనటువంటి విశ్వము దేవుడు సృజించబడ్డ దేవుని చేత సృజించుకున్నాడు. పరలోకములో దేవుని కొరకే సృజించుకున్నాడు. దేవుని నివాసమే పరలోక రాజ్యం. మరి నరకం అనేది ఎందుకోసం సృజించాడు, ఎవరి కొరకు సృజించాడు అని మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానం చేసినట్టయితే అక్కడక్కడ నరకమును గురించి మనకు కొన్ని వచనాలు దేవుడు వ్రాయించి పెట్టాడు. నరకము ఎందుకొరకు దేవుడు సృజించాడు? నరకములో ఏముంటదన్నాడు? వారి పురుగు సావదు, అగ్ని ఆరదు అన్నాడు. మరి పురుగు అంటే ఏమిటి? పురుగు అనే మాటకు అర్థం ఏమిటి? వారి పురుగు చావదన్నాడు కదా. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. పురుగు అంటే ఏమిటి? ఆలోచన చేయాలి. అసలు నరకంలో పురుగులు ఉంటాయా? ఈ వాక్య భాగాన్ని పట్టుకొని కొంతమంది దర్శనములు చూసి నరకానికి వెళ్ళారట. ఆ నరకంలోకి వెళ్తే ఆ నరకంలో మనుషులందరినీ ఆ పురుగులు తింటున్నట్టుగా చూశారట. అలా పేర్లు ఏం చెప్పను కానీ అది విన్న వారికి అర్థం అయిపోతుంది. నరకములో ఉన్న పురుగులు వారిని తినేస్తున్నాయట. వాస్తవానికి నరకంలో పురుగులు ఉంటాయా?
నరకం అనేది ఒక అగ్నిగుండము. నరకం అనేది భయంకరమైన అగ్నిగుండంతో కూడుకున్నది. ఈ భూమి మీద మనకు సముద్రము ఏ విధంగా నీటితో నిండుకొని ఉన్నట్టుగా నరకం అనేది ఒక అగ్నితో నింపబడి మండుచూ ఉండే ఒక గుండం అంట. నరకానికి పేరేంటిదంటే మరి ఒకటి అగ్నిగుండము. నిత్యత్వం అంతా అక్కడ అగ్ని, నిరంతరం అగ్ని మండుతూనే ఉంటుంది. ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా యుగ యుగాలు ఆ యొక్క అగ్ని మండుతూనే ఉంటుంది. మనం భూమి మీద సముద్రము ఏ విధంగా నీటితో నిండుకొని నిరంతరం ఉన్నట్టుగా నరకం అనేది కూడా అగ్నితో పగ మండుచు ఒక గుండముగా ఉంటుంది. దానికి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనములో ఒక మాటని దేవుడు రాయించి పెట్టాడు. చూడండి, ప్రకటన 20:15 అనే వచనము చదువుతున్నాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము అన్నాడు. మరణమును అన్నాడు మొదటిగా, మృతుల లోకము అన్నాడు. మరణము అని అంటే ఏమిటి, మృతుల లోకం అంటే ఏమిటి? ఇవి రెండు కలిసి అగ్ని గుండములో పడవేయబడతాయట. ఈ అగ్ని గుండము రెండవ మరణము అన్నాడు కదండి. మరణము, ప్రతి మనిషికి మరణం వస్తుంది అంటాం మనం. పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించిన వారమే. ప్రతి ఒక్కరికి మరణం అనేది అది వచ్చేదే ఎప్పుడైనా కానీ. మరణము రాకుండా ఎవ్వరు కూడా లేరు భూమి మీద. మనుషుడు ఒక మనుషుడు ఈ లోకానికి ఒక రోజు వస్తున్నాడంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు, మరణించవలసిన వాడే. ఈ లోకము మనుషులకు శాశ్వతము కాదు. ఈ లోకము మానవులకు ఎల్లకాలం ఉండేవారు కాదు. కనుక ఏదో ఒక రోజు మనిషికి మరణం అనేది వస్తుంది. ఆ మరణానికి ఉన్న పేరేంటిదంటే మరణదూత. మరణం అంటే అర్థం ఏంటిది? మరణదూత అన్నాడు. ఈ మరణదూత కూడా రేపు అగ్ని గంధకములు గల గుండములో పడవేయబోతున్నాడు. ఈ మరణం అనేది, మరణదూత అనడానికి మీకు వాక్య భాగము మనకు పోయిన వారం చెప్పుకున్నాను, నాకు గుర్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4వ ముద్రను విప్పినప్పుడు పాండూర వర్ణము గల ఒక గుర్రం మీద ఒకడు బయలు వెళ్ళుచుండెను, వాని పేరు మృత్యువు అన్నాడు. వాని పేరేంటిదట? ఆ వచన భాగం కూడా చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము తీశారండి, 7వ వచనము. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకములు వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. భూమి మీద మనుషులను చంపడానికి భూమి మీద 4వ భాగమున వానికి అధికారం పొందుకున్నాడట ఈ మరణదూత. ఈ మరణదూతకు రేపు దేవుడు అధికారం ఇచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులను చంపడానికి అధికారం ఇచ్చాడు. కనుక ఈ మరణదూత బయలు వెళ్ళి మనుషులను అనేకులను చంపివేస్తాడు. కనుక ఈ మరణదూతకు కూడా రేపు అగ్ని గంధకములు గల కుండములో పడవేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అగ్నిగుండము, నరకం అంటే అగ్నిగుండము. ఈ అగ్నిగుండములోకి ఎందుకు దేవుడు అగ్నిగుండాన్ని సృజించాడంటే దేవుని ప్రణాళిక చాలా అద్భుతమైనది. దేవుని ఉద్దేశం చాలా ఆశ్చర్యమైనది.
అగ్నిగుండము మొట్టమొదటిసారిగా మానవులను నరకములో వేస్తానని దేవుడు సృజించలేదండి. దేవుడు ఆ నరకమును సృజించినది, అగ్నిగుండాన్ని సృజించినది కేవలము అపవాది కొరకు సృజించాడు. అపవాది కొరకు సృజించాడు. అనిత్యము చీకటి కొరకు సృజించాడు. కానీ అపవాది చాలా తెలివిగా, చాలా జ్ఞానము కలిగి, ఆహా, నన్ను నువ్వు ఈ యొక్క అగ్నిగుండంలో నరకములో వేస్తావు కదా, నాతో పాటు నీవు సృజించిన అనేక ప్రపంచాలలో నివాసం చేస్తున్న వారందరినీ కూడా నేను నాతో పాటు వారిని అక్కడికి తీసుకెళ్తానని వాడు కుయుక్తి కలిగి అటు పరలోకంలో ఉన్న దేవదూతలను సైతము పాపములో పడేశాడు. దేవుడు దేవదూతలను సృజించుకుంటే దేవదూతల్ని సైతము పాపములో పడే విధంగా వారిని ప్రేరేపించాడు. అనేక మంది దేవదూతలు దేవునికి విరోధముగా పాపము చేశారు, దేవునికి విరోధముగా నడిచారు గనక ఆ నడిచిన దాన్ని బట్టి వారికి కూడా ఆ అగ్నిగుండానికి పాత్రులయ్యారు. కనుక ఆ దేవదూతలతో పాటు కాకుండా దేవుడు భూమి మీద తన స్వరూపములో తన పోలికలో మానవులను సృజించితే ఈ మానవులను కూడా పాపములో పడేసే పని వాడు పెట్టుకొని ఈ భూమి మీద ఉన్న మానవులను కూడా నరకములోకి ఈడ్చుకొని వెళ్ళడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త కలిగి గ్రహించండి. దేవుని వాక్యాన్ని గ్రహించండి, దేవుని సత్యమును గ్రహించండి. ప్రతి ఒక్కరిని వాడు సాతానుడు ఎంతో కుయుక్తితో నిన్ను పరలోకమునకు వెళ్లకుండా, నిన్ను దేవుని రాజ్యంలో ఉండకుండా, నిన్ను ఆ మండుచున్న అగ్నిగుండంలోకి తీసుకెళ్లాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి మనుషుణ్ణి, దేవుని సృష్టిని పాడు చేయడమే వాని పని. దేవుడు చేసిన కార్యాలను నాశనం చేయడమే వాని పనిగా పెట్టుకున్నాడు. కనుక విశ్వాలో ఉన్నటువంటి అనేకులను సైతము సర్వలోకాన్ని మోసపుచ్చాడని లేఖనం సెలవిస్తుంది. ప్రపంచంలో అనేక లోకాలలో ఉన్నటువంటి వారందరిని కూడా మోసపుచ్చాడు. దేవదూతల్ని సైతం పాపంలో పడేశాడు. దేవదూతలు సైతము పాతాళంలో వాళ్ళు కూడా ఒక స్థలములో ఇప్పుడు కూడా దేవుడు వారిని బంధించి ఉంచాడట. దానికి మనకు వచన భాగముల 2వ పేతురు పత్రిక 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోకి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడు వరకు వారిని అప్పగించెను. దేవదూతలకు కూడా రేపు ఒక తీర్పు జరుగుతుంది. దేవదూతల్ని కూడా దేవుడు విడిచిపెట్టకుండా తీర్పు తీరుస్తాడు. మానవులమైన మనకు కూడా తీర్పు తీరుస్తాడు. కనుక ఈ దేవదూతల్ని సైతం వాడు పాపములో పడేసి అప్పుడు వారిని దేవుడు కటిక చీకటి గల బిలాము పాతాళములో ఒక చోట దేవుడు వారిని బంధించి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టము లేనిది ఏంటిదంటే పాపము. దేవునికి నచ్చని పని ఏంటిదంటే పాపము. దేవుడు కోరుకునేది మానవుడైనా కానీ, దేవదూతలైనా కానీ, విశ్వములో ఎవరైనా కానీ దేవుడు వారి నుంచి కోరుకునేది అంటే పరిశుద్ధత కోరుకునేవాడు, నీతిని కోరుకునేవాడు, సత్యమును కోరుకునేవాడు, న్యాయమును కోరుకునేవాడు. దేవునికి ఇష్టమైన లక్షణాలు ఏంటి అంటే అది పరలోకంలో కానీ, విశ్వములో కానీ, ఎక్కడనైనా కానీ, మానవుల ద్వారా కానీ, దేవదూతల ద్వారా కానీ దేవుడు కోరుకునే లక్షణాలు పరిశుద్ధత మొదటిది. దేవునికి ఇష్టమైన లక్షణం ఏంటిదంటే పరిశుద్ధంగా ఉండండి అని కోరుకుంటాడు. తర్వాత నీతిగా ఉండండి అని కోరుకుంటాడు. తర్వాత న్యాయంగా ఉండండి అని కోరుకుంటాడు. యథార్థంగా ఉండండి అని కోరుకుంటాడు. ఇది దేవుని యొక్క లక్షణములు. కానీ దానికి వ్యతిరేకంగా సాతానుడు నిన్ను నీతిగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా పాపములో పడేసే ప్రయత్నం చేస్తుంటాడు. నీతిగా, న్యాయంగా, నీతిమంతుడుగా ఉండకుండా నిన్ను అనీతిమంతుడుగా చేసే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్ను
అన్యాయస్తునిగా చేసే ప్రయత్నం చేస్తుంటా అంటాడు. అక్రమాలు చేసే విధంగా నిన్ను తయారు చేస్తుంటాడు సాతానుడు. కనుక ఈ విధంగా దేవుడు ఆ దేవదూతలను సైతము పాపము చేసినప్పుడు వారిని కూడా పాతాళములో బంధించి ఉంచాడట. కనుక ఈ మళ్ళీ ఇంకొకటి, నరకమున మానవుల కొరకు ముఖ్యంగా దేవుడు సృష్టిలో చేసినటువంటి మనిషిని కొరకు చేసిన లోకాలు 4 లోకాలు. 1 పరలోకం, 2 పరదేశం, 3 పాతాళం, 4 నరకం. ఈ 4 స్థలాలు మానవుల కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ భూమి మీదకి వస్తున్నాం, కొంతకాలము బ్రతుకుతున్నాం, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం. మరణం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. నువ్వు ఈ భూమి మీద నీతిగా నడుచుకుంటే, న్యాయంగా నడుచుకుంటే, పరిశుద్ధంగా నడుచుకుంటే నీ కొరకు పరదేశం అనే ఒక లోకము దేవుడు నిర్ణయించి పెట్టాడు. అది ఆత్మల లోకము. పరదేశంలో కొంతకాలం ఉంటావు. అదే నువ్వు భూమి మీద నీతిగా నడవకుండా అన్యాయం చేసి, అక్రమాలు చేసి, పాపాలు చేసి, మోసాలు చేసి నువ్వు జీవిస్తే నువ్వు పాతాళంలోకి వెళ్ళి నీ ఆత్మ పాతాళంలో కొంతకాలం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత పాతాళము కూడా తనలో ఉన్న మృతులనన్నిటినీ దేవునికి అప్పచెప్పే కాలం ఒకటి రాబోతుంది. పరదేశి కూడా ఉన్నటువంటి ఆత్మల్ని కూడా ఒక రోజు దేవుడు దర్శించి వారందరిని తీసుకొని వెంట పెట్టుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చే కాలం ఒకటి రాబోతుంది. కనుక పరదేశంలోనేమో పరిశుద్ధుల కొరకు ఉంచిన స్థలము ఆత్మల లోకము పరదేశం. పాతాళం అనేదేమో ప్రత్యేకంగా పాపుల కొరకు ఉన్నటువంటి స్థలము, ఆత్మల లోకాలు ఇవి 2. కానీ పరలోకములో ఉండాలంటే మళ్ళీ ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి ఆ పరలోకంలో ఉండాలి. ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి నరకములో ఉండాలి. పరలోకములో కానీ నరకములో కానీ త్రిత్వము కలిగి ఉండాలి. కానీ పరదేశంలో పాతాళములో కేవలము శరీరము లేకుండా ఆత్మ మాత్రమే అక్కడ నివాస ద్వంద్వంగా ఉంటుంది. ద్వంద్వ దశ అంటే 2 కలిగే ఉంటారు. శరీరము భూమి మీదనే ఉంటుంది, ఆత్మ ప్రాణం కలిగి పరదేశంలో ఉంటుంది. అంటే ఈ విధంగా పరదేశు అనుభవము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నరకము అనే అనుభవం కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. పాతాళం అనే అనుభవం కూడా దేవుడు రాయించి పెట్టాడు. పాతాళంలో కూడా వేదనతో కూడుకున్న స్థలం అట. ఈ భూమి మీద యేసుప్రభు ఉండగా ఒక 2 గురించి మనకు తెలియజెప్పాడు. ఒక ధనవంతుని కథ, లాజర్ కథ, 2 కథ మనకు తెలియజెప్పాడు. భూమి మీద 2 ఉన్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనము మనము చూసినట్టయితే అక్కడ ఆ కథ కనబడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో ఆ సందర్భం మనకు కనబడుతుంది. చూశారండి? పోనీ 19 నేను చదువుతున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కండులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడట?
అగ్ని జ్వాలనతో వేతన పడుతున్నాను. ఒక్క నీటి చుక్క కొరకు అల్లాడుతున్నాడు ఈ ధనవంతుడు. భూమి మీద ధనవంతుడే, చాలా డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి. రకరకాల కార్లు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, ఎన్ని రకాల బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. సుఖపడుతున్నాడు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు. అతడేమో ఆ ధనవంతుడు ఇంట తన కింద పని మనిషిగా ఉండు, తను తింటున్న రొట్టె ముక్కలు కింద పడితే ఏరుకొని తీసుకొని తిని కాలం గడుపుతున్నాడు. ఇతడు వెళ్ళిందేమో ఆడ ఏమాత్రము పాతాళమైన అగ్ని అంటకుండా నెమ్మది ప్రదేశంలోకి వెళ్ళి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో పాతాళంలో యాతన పడుతూ ఏడుస్తూ ఒక్క నీటి చుక్క కొరకు అంగలారుస్తున్నాడట. చూడండి, మనిషి జీవితము ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ఏ స్థితికి వెళ్తావో నిర్ణయించుకునే బాధ్యత నీదే. ఈ లోకములు విడిచిన తర్వాత ఏదో ఒక రోజు తప్పకుండా నువ్వు ఈ లోకాన్ని విడవవలసి వస్తుంది. ఈ లోకంలో నువ్వు నిరంతరము ఉండలేవు. ఏ రోజో ఒక రోజు తప్పకుండా నీకు మరణం అనేది తప్పకుండా వస్తుంది. ఆ మరణం వచ్చేటప్పటికి నువ్వు భూమి మీద చేయవలసిన పని ఏంటిదంటే నీతిగా నడుచుకో, న్యాయంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు, మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందు. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడు. యేసు శరీరాన్ని నువ్వు భుజిస్తూ, యేసు రక్తాన్ని తాగుతూ నీ పరిశుద్ధ జీవితాన్ని కలిగి నువ్వు ఈ లోకములో జీవిస్తే నువ్వెప్పుడు కన్ను మూసినా నువ్వు పరిశుద్ధుడవు గనుక నీకు పరిశుద్ధ లోకములో నీకు స్థానం ఉంటుంది. నువ్వు అలా చేయకుండా ఇంకా నీ పాపములోనే జీవించుకుంటూ, పాపములోనే బ్రతుక్కుంటూ, నీ సుఖభోగాలతో నువ్వు ఆనందించుకుంటూ ఈ లోకములో గడిపితే ఒక రోజు నీకు ఆ యొక్క ధనవంతునికి పట్టిన స్థితే నీకు పడుతుంది. జాగ్రత్త. ఒక్క నీటి చుక్క కొరకు అక్కడ అల్లాడుతున్నాడట. నీటి చుక్క కొరకు అల్లాడుతున్నాడు ధనవంతుడు. ఈ రోజు నాకు భూమి మీద అన్ని ఉన్నాయి, నాకు సర్వం ఉన్నది అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు అవన్నీ నిన్ను విడిచిపెట్టిపోతాయి. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతావు. కనుకనే దేవుడు నిన్ను పురుగుతో పోల్చాడు. పురుగు అని పోల్చింది ఎవరినంటే మానవులమైన మనలనే పురుగుతో పోల్చాడు దేవుడు. మనమే పురుగులము అన్నాడు దేవుని దృష్టిలో. మనుషులమైన మనమే పురుగులు లాంటి వారం అంట. దానికి సాక్షార్థంగా కీర్తనల గ్రంథము 22వ కీర్తన 6వ వచనములో, అందరు తీయండి, కీర్తనల గ్రంథము 22వ కీర్తన 6వ వచనములో దేవుడు ఆ వాక్య భాగాన్ని రాయించి పెట్టాడు. చూడండి, ఈ కీర్తన అంతా యేసుప్రభు మరణం గురించి రాయబడిన కీర్తన. యేసుప్రభు ఏ విధంగా మరణిస్తాడో ఆయన మరణం గురించి ముందుగానే దావీదు ఈ కీర్తన రాసి యేసయ్య మరణం గురించి మనకు తెలియజేశాడు. 6వ వచనంలో చెప్తాడు, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేతన నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను అన్నాడు. నేను నరుడను కాదు, పురుగును అని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మాటని, నేను పురుగుని అనేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కూడా నరుడుగా వచ్చాడు కనుకనే ఆ మాటని పలికాడు దేవుడు తన నోటి నిండా. దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఆ తర్వాత యోబు గ్రంథము 25వ వచనము, 25వ అధ్యాయము 6వ వచనములో కూడా యోబు కూడా అదే మాటని మనకు తెలియజేస్తుంటాడు. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుచున్నాను. 5:6 చదువుచున్నాను. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. చూశారండి దేవుని పిల్లలారా,
దేవుని సంగమ ఆలోచన చేయండి. దేవుని దృష్టికి ఇవన్నీ ఏది కూడా అవి చిన్నవే. నక్షత్రములు చిన్నవే, చంద్రుడు చిన్నగా కనబడుతున్నాడు. కానీ మనుషుణ్ణి కూడా పురుగుతో పోల్చి చెప్పుతున్నాడు దేవుడు. ఈ పురుగు వంటి మనుషుడు ఎలాగు పవిత్రుడు కాగలడు, ఎలాగు పరిశుద్ధుడు కాగలడు? ఈ పురుగు వంటి మనుషుడు పవిత్రుడు కానేరడు, పరిశుద్ధుడు కానేరడు అంటున్నాడు. కనుక పరలోక రాజ్యం అనేది పరిశుద్ధుల కొరకే దేవుడు నియమించినటువంటి రాజ్యము. పాపుల కొరకు నరకం అనేది ఒకటి ఉంది గనక ఆ నరకములో మానవులను, దేవదూతలను సైతము కాల్చివేయడం కొరకే దేవుడు నరకాన్ని సృజించాడు. అపవాదిని, వాని దూతలని సైతము కాల్చివేయడం కొరకే నరకాన్ని సృజించాడు. యుగ యుగాలు ఆ నరకములో పడి యాతన పడతావు. జాగ్రత్త కుమారుడా, కుమార్తె. ఈ లోకములో నీవు ఎల్లకాలం ఉండలేవు, ఎల్లకాలం ఈ లోకములో జీవించలేవు. అగ్ని గుండములో నువ్వు పడబోయే కాలం ఒకటి ఉందని దేవుడు ముందుగానే అది తప్పించుకోవడం కొరకే ఒక రక్షణ ప్రణాళికను దేవుడే నిర్ణయించి పెట్టాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఏ మనుషుడు కూడా ఆ నరకానికి వెళ్ళొద్దు, అగ్నిగుండములో పాలు పొందొద్దని ఆ దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ తేజస్సుని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడుగా వచ్చి మనుషుల పాపములన్నీ ఆయన మీద మోయబడి, ఆయన మీద మన పాపములన్నీ ఆయన మోసాడట. మనుషుల పాపములన్నీ ఆయన మీద మోయబడ్డాయట. కనుకనే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభు తన దగ్గరికి రావడం చూసి పలికిన మాట ఏంటిదంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము మనం చూసినట్టయితే ఆడ దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు ఆ మాటని వ్రాయించి పెట్టాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకములో ఆయన మొదటిగా యేసుప్రభు కంటే ముందు పంపబడ్డాడు. యేసుప్రభు తన యొద్దకు రాగ చూసి ఆయన పలుకుతున్న మాట ఏంటిదంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త 1:29 వచనములో. చూడండి, వచన భాగాన్ని మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగ చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. కనుక దేవుని గొర్రెపిల్లగా లోక పాపాన్ని మోసుకోవడం కొరకు యేసుప్రభు లోకానికి వచ్చి ఉన్నాడు. గనక ఆయన మనందరి పాపములు ఆయన మీద మోయబడ్డాయి. ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన అనేకులు చచ్చిపోయి సమాధిలోనే వారి శరీరాలు ఉన్నాయి, కానీ ఒక యేసయ్య దేహం మాత్రము ఈ భూమి మీద సమాధిలో లేకుండా ఆయన మృత్యుంజయుడై లేచాడు. ఆయన సజీవుడై లేచాడు. ఆయన మరణమును జయించాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కనుక. పాపము లేకపోవడాన్ని బట్టి మరణము ఆయనని బంధించి ఉంచలేదట. కనుక ఆయన మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు. గనక ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, ఆయన యందు ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన కుమారుడుగా ఈ లోకములో ఆయన రక్షణ పొందుకుంటారో వారు ఆ నరకములో నుంచి తప్పించబడ్డట్టు, పాపము నుంచి విడిపించబడ్డట్టు. కనుక యేసు ప్రభు ఈ లోకములో వచ్చినప్పుడు చెప్పిన మరి ఒక మాట ఏంటిదంటే, నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిదంటే, నేను పాపులనే పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనములో ఆయన పలికిన మాటని
మీ దృష్టికి తీసుకొస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభు తను నోరారా పలికిన మాట, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భాగమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపుల కొరకు వచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. కనుక ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ పాపములో పడేయాలని చూసే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడే అపవాది, వాడే సాతానుడు. మనుషులందరినేమో పాపములో పడేసి నరకములోకి తీసుకెళ్లాలని వాడు చూస్తున్నాడు. కానీ దేవుడు కనికరము కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు గనక ఆ నరకము నుంచి తప్పించాలని, నిన్ను పాపము నుంచి విడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చి లోక పాపములన్నీ ఆయన మీద మోసుకొని నిన్ను రక్షించి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీకు నిత్యరాజ్యం ఇవ్వాలి, పరలోక రాజ్యం ఇవ్వాలని ఒక ఉద్దేశం కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని కుమారులారా, కుమార్తెలారా, నరకం అనేది ఒకటి దేవుడు విశ్వములో సృజించాడు. ఆ నరకము అగ్నిగుండము, నిరంతరము అగ్ని అక్కడ మండుతూనే ఉంటుంది. ఆ నరకంలోకి ఎవరు వెళ్తారయ్యా? అది కూడా దేవుడు ముందుగా రాయించి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. నరకము ఎవరి కొరకు అనంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో దేవుడు అక్కడ ఆ మాటను కూడా రాయించి పెట్టాడు. చూడండి, ఇక్కడ ప్రకటన 21:8లో దేవుడు రాయించిన మాటని చదువుతున్నాను. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నర అంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అన్నాడు. ఈ నరకానికి ఎవరు వెళ్తారయ్య అంటే పిరికివారు. ఎవరు పిరికివారు? మనుషుల కోసము చూసి, మనుషులు ఏమి చేస్తారని తెలిసి, మనుషులకు భయపడి దేవుని సువార్త ప్రకటించకుండా ఉండే పిరికివారు, దేవుని రక్షణ పొందుకోకుండా ఉండే పిరికివారు. అయ్యో, నేను యేసయ్యనందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసయ్యను నమ్ముకుంటే రేపు నా కులస్తులు ఏమంటారో, రేపు నా మతస్థు ఎవరేమంటారో అని మనుషులకు భయపడే అటువంటి పిరికివారు. మనుషులకు భయపడి నీ రక్షణను పోగొట్టుకోకు. మనుషులకు భయపడి నువ్వు పిరికివారుగా ఉండకు. ఎందుకంటే ఈ మనుషులు నీకు రేపు దేవుని రాజ్యమును ఇయ్యలేరు. ఈ మనుషులు రేపు నీకు నరకాన్ని తప్పించలేరు. కనుక పిరికితనముగా ఉండి పిరికివారుగా జీవించుకుంటూ ఉంటే రేపు నువ్వు ఆ పిరికి వారికి దేవుడు నియమించే శిక్ష అగ్నిగుండము. 2వది అసహ్యులు. ఈ భూమి మీద మనుషులు అసహ్య కార్యములు చేస్తున్నారు. చాలా అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు మనుషుడు. ఎలాంటి అసహ్యమైన కార్యాలంటే అవి చెప్పితే బాగుండవు. మనుషులకు మనుషులు అసహ్యమైన కార్యములు చేస్తున్నారు. వావి వరసలు లేకుండా రకరకాల పాపపు ఊపిలో పడిపోతున్నారు. ఒకరోజు సొదొమ గొమొర్ర పట్టణములో జరిగినటువంటి క్రియ జరుగుతుంది. నోహాబు దినములలో దేవదూతలు వచ్చి ఏ విధంగా పిల్లలతో సంబంధాలు పెట్టుకునే విధంగా అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. మనుషులు అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. దేవునికి నచ్చనిటువంటి అనేకమైన చెడ్డ కార్యాలు చేసి వారు పాపాలని పెంచుకుంటున్నారు. కనుక సాతానుడు ఈ లోకములో నీకు ఇది మంచి ఆనందం బాబు అని ఒక ఆనందాన్ని కల్పించే విధముగా నీకు
ఒక ఆశ చూపిస్తున్నాడు ఈ లోకం. తాత్కాలికమైన సంతోషం చూపించి నిన్ను నిత్యత్వం అంతా నీ ఆత్మను నరకములో కాల్చడం కొరకు వాడు చేసే ప్రయత్నమే ఈ పాప కార్యాలు, ఈ అసహ్యమైన కార్యాలు. విగ్రహారాధన చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు. వారి కొరకు దేవుడు నియమించి ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిగుండము నరకంలో పడవేయబడతావు. వ్యభిచారాలు చేస్తే జాగ్రత్త. అందుకే ఆ మాట రాయించాడు చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను అన్నాడు. మళ్ళీ వ్యభిచారులతో పాటు మాంత్రిక విద్య నేర్చుకొని మంత్రాలు చేసుకుంటూ రకరకాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. వారి కొరకు కూడా గాఢాంధకారము, నరకము రెడీగా ఉన్నది. ఆ తర్వాత నరహంతకులు హత్యలు చేస్తున్నారు. చాలా మంది హత్యలు చేసే వారికి కూడా ఆ నరకము సిద్ధంగా ఉన్నది. ఆ తర్వాత విగ్రహారాధన చేస్తున్నారు. ఏదో నీకు తోచినది ఏదో ఒక ప్రతిమను చేసుకొని దాన్ని నిలబెట్టుకొని దానికి చుట్టూ నీవే గంతులు వేసుకుంటూ ఎగురుతూ సంతోషపడుతున్నావు అనుకుంటున్నావేమో. కానీ అలాంటి వారి కొరకు దేవుడు నియమించే శిక్ష నీ ఆత్మకు నరకము అన్నాడు. అగ్నిగుండములో నీ ఆత్మ కాలుతుంది అని ముందుగాలే ఇక్కడ మనకు రాయించి పెట్టాడు. చూడండి ఆ వచ్చిన భాగం ఇంకొకటి కూడా, అబద్ధీకులు. ఎవరట? అబద్ధీకులు. దేవుని పిల్లలమే, సత్యం పలకకుండా అబద్ధాలు పలికే వారు ఉన్నారు. ఒక చిన్న అబద్ధం చాలు నేను నరకానికి తీసుకెళ్ళడం కొరకు. ఒక అబద్ధం చాలు. ఏదేని తోటలో చిన్న అబద్ధమే దేవుని నుంచి దూరం చేసింది. ఆ అబద్ధాలు వాడేవారు కూడా ఉన్నారు. వారి కొరకు కూడా గాఢాంధకారము, నరకము సిద్ధముగా ఉంది. కనుక ఇలాంటి క్రియలు భూమి మీద ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఆ నరకములో వేయడానికి దాన్ని సృజించి పెట్టాడు. దాని నుంచి తప్పించబడాలంటే ఈ పనులు మానుకోవాలి. ఏ పనులు? పిరికివారుగా ఉండకుండా, అసహ్య కార్యాలు చేయకుండా, తర్వాత అబద్ధాలు ఆడకుండా, నరహత్యలు చేయకుండా, ఆ తర్వాత వ్యభిచారాలు చేయకుండా, విగ్రహారాధన చేయకుండా నువ్వు దేవుని వాక్య ప్రకారము నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, నీతిగా బ్రతుకుతావో, నీతిగా ఉంటావో, సత్యముగా ఉంటావో, న్యాయంగా ఉంటావో, పరిశుద్ధంగా ఉంటావో, నీ కొరకు స్వర్గము, పరలోకము దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు. మానవుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకము సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతూ వెళ్ళాలి. కానీ ఏ మనుషుడు నరకానికి పోకూడదు. అది మహాభయంకరమైన యాతన స్థలము. అక్కడ మన పురుగు సావకుండా, అగ్ని ఆరకుండా యుగ యుగాలు మన ఆత్మ అందులో కాలుతూనే ఉంటుంది. మన ఆత్మ కాలుతూనే ఉంటుంది. ఆత్మ ఒకటే కాలుతుందా? శరీరం కూడా కాలుతుందా? ఏం కాలుతుందండి? ఆత్మ కాలుతుందా? శరీరం కూడా కాలుతుందా? కనుక నరకంలో పడేది శరీరంతో పాటు శరీరము కాలుతుంది, ఆత్మ కాలుతుంది అన్నాడు యేసుప్రభు. నేను చెప్పడం కాదు, యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో యేసుప్రభు అక్కడ మరి ఒక్క మాటను మనకు తెలియజేసి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 10:28 లేదా 27 నుంచి చదువుతున్నా. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి
మిక్కిలి భయపడుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి భయపడమంటున్నాడు? ఆత్మను, దేహమును నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. అంటే దేహము కాలుతుంది, ఆత్మ కాలుతుంది. ఖాళీ 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 ఒకరోజు ఆత్మ లేకుండా నశించిపోతుంది. అంటే అంత భయంకరమైనటువంటి స్థలమే నరకము. నీ దేహము, నీ ఆత్మ కలిసి ఆ నరకములో కాలుతుంది. ఎందుకంటే మనుషుడు ఈ భూమి మీద ఈ దేహముతోనే అనేక పనులు చేస్తున్నాడు కదండి. ఈ భూమి మీద దేంతో చేస్తున్నాడు మనుషుడు? ఈ దేహంతోనే చేస్తున్నాడు. ఈ దేహంతో చేసిన దానికి శిక్ష దేహానికి వేయడా దేవుడు? ఈ దేహంలో నీవు ఉన్నావు, ఈ దేహంతోనే భూమి మీద జీవిస్తున్నావు కనుక ఈ దేహాన్ని కూడా కాలుస్తాడు దేవుడు అక్కడ. ఈ దేహం ఇప్పుడు చచ్చిపోతే మట్టిలో కలిసిపోతుంది అనుకుంటావేమో. రేపు దేవుడు వచ్చినప్పుడు ఈ దేహం మళ్ళీ లేపబడుతుంది. కడబూర మోగినప్పుడు మృతులు లేపబడ్డప్పుడు వాక్య ప్రకారము ఈ దేహము లేపబడుతుంది. మళ్ళీ ఎవరి దేహము వారికి లేపబడుతుంది. ఆ దేహాలతో కలిసి మనము నరకంలో ఈ దేహాన్ని కాలుస్తూ ఉంటాడు. ఆ దేహములో నీ యొక్క పురుగు చావకుండా, అగ్ని ఆరకుండా మహాయాతన పడుతుంటావు. ఎంత యాతన అంటే అందులో నుంచి బయటకు రానే రావు. ఇంకా అందులో ఒకసారి పడ్డవంటే ఇంకా బయటకు వచ్చే విధానం నీకు లేదు, ఎవరు తీయలేరు. ఇంకా అందులో ఎప్పుడు బయటకు రావు నువ్వు. ఇక యుగ యుగాలు ఏడుస్తూ ఉంటావు, అంగలారుస్తూ ఉంటావు. కుమారులారా, కుమార్తెలారా, జాగ్రత్త కలిగి ఉండండి. యేసయ్య రాకడ దగ్గరవుతుంది. నీ పాప జీవితాలు విడిచిపెట్టండి, పరిశుద్ధత కలిగి జీవించండి, దేవుని వాక్య ప్రకారము నడుచుకోనండి. అబద్ధాలాడము మానేయండి, అన్యాయాలు చేయడము మానేయండి, అక్రమాలు చేయడము మానేయండి, వ్యభిచారాలు చేయడము మానేయండి, దొంగతనాలు చేయడము మానేయండి, అసహ్య కార్యములు చేయడము మానేయండి. ఇవన్నీ మానేసి నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకో. నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రాణము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఆ పరిశుద్ధత కలిగిన వారికి మాత్రమే పరలోక రాజ్యము, దేవుని రాజ్యములో స్థానము. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు అన్నాడు. దేవునికి ఉన్న పేరేంటిదంట? పరిశుద్ధుడు అన్నాడు. లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనములో దేవుడు ఇక్కడ రాయించిన మాటని గుర్తు చేసుకుందాం. లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. తీయండి అక్కడికి అందరు కూడా. అందరు తీశారండి? లేవికాండము 19వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదివినట్లయితే దేవుడు అక్కడ రాయించి పెట్టాడు మోషేతోటి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవా నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషేతో చెబుతున్నాడు, మోషే మీరందరూ పరిశుద్ధులుగా ఉండండి, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను కనుక నా పిల్లలు కూడా మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఇదే మాటని పేతురు గారు రాస్తున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో. ఆ వచనం కూడా తీయండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో పేతురు గారి ద్వారా కూడా ఆ మాటని రాయించి పెట్టాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు
పరిశుద్ధులయ్యుండుడి. దేవునికి స్తోత్రం కలుగును. మీ సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులుగా ఉండాలి. నీ మాటలో పరిశుద్ధత, నీ క్రియల్లో పరిశుద్ధత, నీ నడవడిలో పరిశుద్ధత. నువ్వెక్కడ చూసినా దేవుని దృష్టికి నువ్వు పరిశుద్ధుడుగా కనబడాలి. నీ ఆత్మ పరిశుద్ధంగా కనబడాలి. నీ దేహము పరిశుద్ధంగా కనబడాలి. నీ ప్రాణము పరిశుద్ధంగా కనబడాలి. అలా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడుగా దేవునికి కనబడతావో ఆ నరకము నుంచి నువ్వు తప్పించబడతావు. ఆ నరకము నుంచి విడిపించబడతావు. నువ్వు పరిశుద్ధంగా లేకుండా ఇంకా అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ, అసహ్యమైన కార్యాలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పాపపు క్రియలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని రాజ్యంలో ఉండే ధన్యత నీకు ఉండదు. దేవుని పరలోకములో ఉండే స్థానం కోల్పోతావు. త్రోసివేయబడతావు. పరలోకానికి వెళ్ళకుండా అగ్నిగుండానికి, నరకానికి వెళ్తావు. కనుక దేవుడు ఈ దినమున మనకు తెలియజేసిన విషయాలు రెండు. ఒకటి, నరకము వెళ్ళాలన్నా నీ చేతిలోనే ఉన్నది. పరలోకానికి వెళ్ళాలన్నా నీ చేతిలోనే ఉన్నది. నీ దేహాన్ని నువ్వు ఏ విధంగా తీర్చుకుంటావో, ఈ లోకములో ఏ విధంగా తయారు చేసుకుంటావో దేవుడు మనకే అప్పచెప్పాడు. కుమారుడా, పరిశుద్ధంగా జీవిస్తే, పాపము లేకుండా జీవిస్తే పరలోక రాజ్యంలోకి వెళ్తావు. పాపము కలిగి జీవిస్తే నరకానికి వెళ్తావు. ఆ నరకములో నీవు యుగ యుగాలు అగ్ని ఆరకుండా, నీ ఆత్మ పురుగు చావకుండా ఏడుస్తూ అంగలారుస్తూ ఉంటావు. కనుక నువ్వు తప్పించబడాలంటే చేయవలసినటువంటి రెండు పనులు. మొదటిగా నీ పాపములు ఈ భూమి మీద ఉండగానే క్షమించబడాలి. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడతాయో అప్పుడు నువ్వు పరిశుద్ధుడవైతావు. పాపములు క్షమించబడాలంటే దేవుడు పెట్టిన పద్ధతి రెండు ఉన్నది. ఒకటేమో బాప్తిసం పొందితే నీ పాపములు క్షమించబడతాయి అన్నాడు. రెండవది, యేసయ్య రక్తము నీ దేహములోకి వస్తే నీ పాపములు క్షమించబడతాయి అన్నాడు. కనుక బాప్తిసం పొంది ఆయన రక్తములో కడుక్కుంటే మాత్రము నువ్వు పరిశుద్ధపరచబడతావు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యములో జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఆ జీవగ్రంథంలో రాయబడిన వారి మీద రెండవ మరణం అధికారం లేదు. నిత్య రాజ్యాన్ని యుగ యుగాలు దేవుని రాజ్యములో దేవునితో పాటు నీవు నివాసం చేసే విధానంగా దేవుని రాజ్యంలో ఉంటావు. కనుక మనుషులతో కూడా దేవుని రాజ్యము ఉంటుంది అని దేవుడే మనకు ఒక వాక్య భాగాన్ని తెలియజేశాడు. చూడండి, అది కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములు చదువుతున్నాను. 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం కలుగును. దేవునితో కలిసి నివాసము చేయాలి. దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉండాలంటే నీ పాప జీవితాలన్నిటినీ విడిచిపెట్టుకో. పాపపు క్రియలన్నీ విడిచిపెట్టుకో. పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధులకే దేవుని రాజ్యము, పాపులకు దేవుని రాజ్యము లేదు. కనుక పాపుల కొరకున్నదే నరకము. ఆ నరకములో పడిపోకుండా నీకు నువ్వే జాగ్రత్త కలుగు. ఈ లోకంలో మనుషులకు దేవదూతలకు ఒకటే నియమము. దేవుని దృష్టికి ఎక్కడ ఎవరు పాపము చేసినా వారికి దేవుడు నియమించే శిక్ష ఆ నరకం అనే అగ్నిగుండంలోకి నిన్ను పంపించడమే. అందులోకి దేవదూతలు కూడా వెళ్తారు, సాతానుడు కూడా వెళ్తాడు, సాతాను దూతలు కూడా వెళ్తారు, వాని కుమారుడు వెళ్తాడు. అందరి కొరకు
ఆ నరకములో వారు పాలు పొందుతారట. కనుక అందులో పాలు పొందకుండా మనం తప్పించబడాలంటే ఉండవలసిన విధానము పరిశుద్ధత కలిగి జీవించడమే మానవునికి ఉన్న ముఖ్య ఉద్దేశము. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. ప్రతి విషయములో ఈ లేఖన వాక్య ప్రకారము నువ్వు జీవిస్తే సరిపోతుంది. దేవుడు మనకు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలను అనుసరించి నడుచుకుంటే చాలు, నువ్వు పరలోక రాజ్యములో ఉంటావు, దేవునితో యుగ యుగాలు జీవిస్తావు. దేవుడు నీ ప్రతి కన్నీటి బాష్పబిందను తుడిచివేయును. ఇక నీకు మరణం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, ఏడుపు అనేది ఉండదు. నిత్యత్వం అంతా దేవునితో దేవుని రాజ్యంలో యుగ యుగాలు జీవించే జీవితం కలిగి ఉంటావు గనుక దాని కొరకు మనం సిద్ధపడగలిగి ఈ లోకంలో ఉండగానే మారు మనసు పొంది యేసయ్యను అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది యేసు రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధులుగా తీర్చబడితే సరిపోతుంది. అప్పుడు మనము ఆ నరకము నుంచి తప్పించబడతాం. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం.